న్యూజెర్సీ ఎడిషన్లోని శ్రీ సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు మహాదేవుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాలంటీర్స్, భక్తులకు ఆలయ ఫౌండర్ రఘు శంకరమంచి ధన్యవాదాలు తెలిపారు. ఓం నమః శివాయ వచనంటే ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా. టీవీ5 వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన సాయిదత్తపీఠం శ్రీ శివవిష్ణు దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకున్నాము. మనం దీనికి రెండు విశేషాలు ఏంటంటే 2014లో మన సాయిదత్తపీఠం ప్రారంభించింది మహాశివరాత్రి రోజే. ఖచ్చితంగా ఈ రోజుకి నిన్నటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అంచెలంచెలుగా ప్రతి మహాశివరాత్రికి జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ సంవత్సరం మేము ఒక 40 మంది 50 మంది కూర్చొని ఉన్నాం మహాశివరాత్రికి. ఆ తర్వాత 100లోకి వెళ్ళింది, ఆ తర్వాత 1000లోకి వెళ్ళింది. నిన్నటి రోజున ఫస్ట్ టైం 9,000 నుంచి 10,000 దాకా డివోటీస్ వచ్చి దర్శనం చేసుకున్నారు. నిజంగా మాకే ఆశ్చర్యం వేసింది. అయితే నిన్న 2 రోజులు చేసాం మనం, 8th, 9th ఫ్రైడే, సాటర్డే. ఫ్రైడే నాడు ఎర్లీ మార్నింగ్ 5:45కి బాబా గారు హారతి ఇచ్చుకున్నాం. 6:30 AM బాబా అభిషేకం చేసుకొని 7:30కి గణపతి పూజ, పుణ్యావచనం, కంకణధారణ చేసుకొని 8 o'clockకి మన ఋత్విక్ టీం అందరూ, మన అర్చక స్వాములు మహాన్యాస పారాయణ చేసుకున్నారు. ఆ రుద్రహోమం అయిపోతూనే 10 o'clockకి మనకి 2 శివుళ్ళు ఉన్నారు. పంచముఖ పరమశివుడు, మరలా అమరేశ్వర స్వామి. అమరేశ్వర స్వామి వారికి ఉదయం హోమం అయిపోగానే రుద్రాభిషేకం. అమరేశ్వర స్వామితో పాటు నిన్న శుక్రవారం కాబట్టి కంచికామాక్షి మాతాకి, లలితామాతాకి, శ్రీచక్రానికి అభిషేకం చేసుకొని లలితా సహస్రనామం పారాయణ చేసుకున్నాం. 12 o'clock బాబా హారతి ఇచ్చుకొని కంటిన్యూ మధ్యాహ్నం పూట గుడి ఓపెనే ఉంది. పొద్దునుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. కాకపోతే మార్నింగ్ 8 నుంచి కంటిన్యూ ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళు పాలు పోయడానికి వీలుగా పాలు ఏర్పాటు చేశాము, శివలింగాన్ని ఏర్పాటు చేశాము. అలా ఒక పెట్టి వచ్చిన ప్రతి భక్తుడు కూడా అభిషేకం చేసుకునేటట్టు ఏర్పాటు చేశాం. ఎప్పుడు మన దగ్గర ఈ అవకాశం ఉంటుంది. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇకపోతే సాయంత్రం 5 o'clockకి సంధ్యాహారతి ఇచ్చుకొని 5:25కి విష్ణుసహస్రనామం పారాయణ చేసుకొని 6 PM నుంచి మరలా నెక్స్ట్ డే 6 AM వరకు కూడా కంటిన్యూ చతుర్కాలాభిషేకం ఏర్పాటు చేసుకున్నాం పంచముఖ పరమశివుడికి. చతుర్కాలాభిషేకం అంటే 6 PM to 8 PM ప్రథమ కాలాభిషేకం, దాంతోపాటు బిల్వార్చన, తర్వాత 9 PM నుంచి 1 AM వరకు కూడా ద్వితీయ కాలాభిషేకం, 11 రుద్రాలు, ఏకాదశ రుద్రాభిషేకం ద్వితీయ కాలంలో, ప్లస్ లింగోద్భవ కాలం, దాంతోపాటు అష్టోత్తర పూజ అది ద్వితీయ కాలంలో. తృతీయ కాలాభిషేకం 2 AM నుంచి 3:30 AM వరకు ఆ తృతీయ కాలాభిషేకం రుద్రాభిషేకం చేసుకొని దాంతోపాటు సహస్రనామార్చన పూజ, శివ సహస్రనామం చేసుకున్నాం. తర్వాత 4 AM నుంచి 6 AM వరకు కూడా చతుర్థి కాలాభిషేకం చేసుకొని లలిత రుద్రనామ త్రిశతి పూజ అది చేసుకున్నాం. ఇలా తెల్లవారులు అభిషేకం జరుగుతుంటే అక్కడ కమ్యూనిటీ హాల్లో 6 PM నుంచి 6 AM వరకు కూడా పిల్లలేంటి, పెద్దలేంటి, మా మ్యూజిక్, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు, భజన్స్, నామ సంకీర్తన కంటిన్యూ 12 hours అక్కడ అఖండ భజన జరుగుతూనే ఉంది. మా గురుకులం కిడ్స్ ఏంటి, మా ఎస్డిపి అయ్యప్ప గ్రూపులు ఏంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ భజన చేశారు. అలాగే
నేను చెప్పిన ఈ భక్తులు ఎంతమంది అయితే సాయంత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 1000 మంది వస్తే ఈవినింగ్ బిట్వీన్ 5 to 11 మధ్యలో సుమారుగా నేను చెప్పిన 9,000 మంది డివోటీస్ కంటిన్యూ వస్తూనే ఉన్నారు. మేము ప్లాను 5,000 వస్తారు మ్యాక్సిమం. లాస్ట్ ఇయర్ 6,000 వచ్చారు, వస్తారని మహాప్రసాదం ప్లాన్ చేసుకున్నాం. మా వాలంటీర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ మహాప్రసాదం బాక్స్ ఇస్తూనే ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినా కూడా ఆపకుండా కిచెన్లో ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాప్రసాదం బాక్స్ ఇవ్వటం, వచ్చిన వాళ్ళందరితో అభిషేకం చేయించడం, అలాగే చిన్నపిల్లల వాళ్ళని ఇబ్బంది లేకుండా ముందు పంపించడం, ఇవన్నీ చేస్తూ చక్కగా జరిగింది. ఎంతోమంది రాత్రంతా తెల్లవారి 6:30 దాకా 300 మంది భక్తులు అట్లా కూర్చున్నారు. తెల్లవారు వారికి కూడా స్పెషల్ ప్రసాదం ఇచ్చి పంపించాం ఫ్రెష్గా. అయితే ఈరోజు శనివారం, ఈరోజు ఉదయం 7 గంటలకి వెంకటేశ్వర సుప్రభాతం చేసుకొని 7:30కి 8 o'clockకి బాబా నవగ్రహాలకు అభిషేకం చేసుకున్నాం. 9కి వెంకటేశ్వర స్వామి అభిషేకం తిరుమంజనం అభిషేకం చేసుకొని 10:15కి శనేశ్వర భగవాన్ అభిషేకం చేసుకున్నాము. 4:30కి ఇవాళ శనివారం కాబట్టి హనుమాన్ అర్చన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకొని సాయంత్రం 6 PM నుంచి ఇప్పటి వరకు కూడా శాంతి కళ్యాణం, శివపార్వతి కళ్యాణం చేసుకున్నాం. నిన్న వచ్చారు కదా, వాళ్ళు ఎవరు రారేమనుకున్నాం, కానీ ఇవాళ కూడా బాగానే 150 మంది దాకా వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. ఇప్పుడే కళ్యాణం అయిపోయి అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ 2 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే దాతలు సహకరించారో, ఎవరైతే వాలంటీర్ వర్క్ చేశారో అన్ని చోట్ల వాళ్ళకి, మా స్టాఫ్కి, ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ఆ పంచముఖ పరమశివుడి అనుగ్రహం ఉండాలని, అలాగే అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే వచ్చారో, ఎవరైతే రాలేకపోయారో అందరికి కూడా ఆ అమ్మ, శ్రీమాత, శ్రీ శంకర భగవాన్, సాయినాథ, వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. స్వామి శరణమయ్యప్ప. మా సాయిదత్త పీఠంలో నెక్స్ట్ వీక్ అంటే March 17 నుంచి 20th వరకు చాలా యూనిక్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాము. అది అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు పర్మనెంట్గా అయ్యప్ప స్వామి సన్నిధానము కట్టుకుంటున్నాము. అది టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా విన్నపం ఏంటంటే, మీకు తెలిసిన వాళ్లకు, మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. సాయిదత్త పీఠం న్యూజెర్సీలో అయ్యప్ప స్వామి మహాప్రతిష్ఠ జరగబోతుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి, దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో మా గురుస్వామి, రఘు గురుస్వామి అందరూ చెప్పినట్టుగానే నెక్స్ట్ వీక్ ఇక్కడ మేము అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ చేసుకోబోతున్నాము. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ కూడా March 20th బ్లాక్ చేసుకోమని చెప్పండి. ఆ రోజు ప్రాణప్రతిష్ఠ మార్నింగ్ 10:20కి ముహూర్తం ఉంది. ఆల్ డే ప్రోగ్రామ్ అది. మీరు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకున్నాము. దిస్ ఈజ్ ఫర్ ద వరల్డ్ పీస్. సో ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్. దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా.